నమస్తే. లా అండ్ లైఫ్ కార్యక్రమానికి స్వాగతం. గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం చట్టంలోని సామాన్యుడికి తెలియనటువంటి చాలా అంశాలని ప్రతి వారం ఒక్కొక్క అంశం మీద ఎడ్యుకేట్ చేసుకుంటూ వస్తుంది ఈ లా అండ్ లైఫ్ కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా భర్తలు వేధింపులకు గురైతే, హెరాస్మెంట్కు గురైతే మరి వాళ్ళకి ఏమైనా చట్టంలో వెసులుబాటు ఉందా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అనే ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందుగా కూడా అసలు ఈ చాలా హెల్త్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన స్టేట్లో. ఈ లా మీద, చట్టం మీద ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం రూపొందించాలి అనేటువంటి థాటే ఒక ఇన్నోవేటివ్ థాట్. అవునండి. సో దాన్ని ఒక కొత్త ట్రెండ్ సెటర్ అని అనుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ అనేది ఒక కొత్త ట్రెండ్ సెటర్ అని కూడా అనుకోవచ్చు. దాదాపు సంవత్సరం కాలంగా అయిపోయింది. చాలా ప్రతి వారం వివిధ రకాల సమస్యలు వస్తున్నాయి, మీరు వాటికి సొల్యూషన్స్ ఇస్తున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, దీనికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నటువంటి మోటో ఏంటి అసలు ప్రధానంగా? ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం కంటే మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం చెప్పినాం. అవును. ఎందుకంటే ఎక్కడైనా కూడా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు చట్టం లేకుండా బతకడం కష్టం ఆధునిక సమాజంలో. ఇప్పుడు ఒక డాక్టర్ డ్యూటీ ఉందనుకుందాం. డాక్టర్ మనిషి బతికినంత వరకే ఆ డాక్టర్ అతనికి వైద్యం చేయగలుగుతారు. కానీ చట్టం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మనకు చట్టం అతనికి ఉన్న ఆస్తులను పంచడం కానీ, అతని వారసులకు ఇవ్వడం కానీ, వీలునామాని ఎగ్జిక్యూట్ చేయడం కానీ, అంటే అతను చనిపోయినంత మాత్రాన, భౌతికంగా లేనంత మాత్రాన చట్టం పని అక్కడ అయిపోదు. కాబట్టి పుట్టబోయే బిడ్డ కానుంచి పుట్టబోయే బిడ్డకు సరైన పోషకాహారం అందించకున్నా కూడా నేరమే చట్టంలో. అదే ఒక పుట్టబోయే బిడ్డకు మనం ఇంజెక్షన్ చేయలేం కదా. కాబట్టి ఇంత అవసరం ఉన్న చట్టాలు ఎత్తైతే నిత్య జీవితంలో మనకు ప్రతి దశలో చట్టం లేకుండా మనిషి బతకడం అనేది చాలా కష్టం. పార్ట్ ఆఫ్ లైఫ్ అది. ఒక మనిషి బతకడానికి గాలి ఎంత ముఖ్యమో చట్టం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఏదైతే ఈ చట్టాలకు సామాన్య ప్రజలు చాలా దూరంగా ఉండిపోయారు. అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళకు ప్రజలకు దగ్గర కావటం లేకపోవచ్చు, వాళ్ళ చట్టాలను సరిగ్గా ఉపయోగించుకోకుండా రకరకాల ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఒక సామాన్య వ్యక్తులకు ఎక్కడ ఉన్నా సరే ఒక సామాన్య వ్యక్తికి ఒక చట్టాన్ని వాళ్ళ పరిభాషలో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో మనం తెలియజెప్పడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, గ్రేట్ థాట్ నాగేశ్వర గారు. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. రషీద్ అలీ, వరంగల్ నుంచి. అలీ గారు నమస్తే. నమస్తే సార్, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తాను. నా పేరు రషీద్ అండి. సార్ మాకు తాత ముత్తాత నుంచి ఆస్తి ప్రాపర్టీ వచ్చింది సార్ మాకు. అయితే మా 5th జనరేషన్ సార్ మాది. అయితే మా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి 1983లో కోర్టులో సివిల్ కేసు వేసి మా ఓపెన్ ల్యాండ్ మీద చేసుకున్నాడు సార్. అలీ గారు, ఇవాళ టాపిక్ గురించి ఏదైనా ఉంటే మాట్లాడండి సార్. నేను ఇప్పుడు ఊరికే ఫోన్ చేస్తున్నాను సార్, కలవగలిసి ప్లీజ్ ఒక్కసారి. లేదండి, ఇవాళ టాపిక్ ఏంటంటే భర్తలు వేధింపులకు గురైతే వాళ్ళకి ఏమైనా వాళ్ళని కాపాడుకోవడానికి ఏమైనటువంటి చట్టంలో ఉందా అనే దాని గురించి, దానికి సంబంధించి ఏమైనా ఉంటే మాట్లాడండి. రైట్ సార్, మరో కాలర్తో మాట్లాడదాం. అశోక్, హైదరాబాద్ నుంచి. అశోక్ గారు నమస్తే. హలో అశోక్ గారు చెప్పండి. అశోక్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. అవునండి సార్, మీ గురించి చాలా విన్నాను సార్. చాలా పెద్ద లాయర్ అని విన్నాను సార్. చెప్పండి. చాలా కష్టాలు ఉన్నాను. అంటే మా వైఫ్ 490 DVC ఓకే అలా వేసింది సార్. ఓకే, దానివల్ల కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. చాలా ప్రాబ్లంలో ఉన్నాను. అదేనండి, ఇప్పుడు మీకు 498 కేసు అంటూ DVC వేశారా? అవును సార్. మెయింటెనెన్స్ కూడా వేశారా అండి మీకు? సార్. ఓకే, ఈ 3 కేసులు ట్రయల్స్లో ఉన్నాయి మీకు ఇప్పుడు. అవి సార్, మీరు డైవర్స్ ఏమైనా అప్లై చేసుకున్నారా లేకపోతే అప్లై చేయాలనుకుంటున్నారా? అప్లై చేయాలనుకుంటున్నా. అంటే మీ గురించి చాలా విన్నాను సార్. మీ గురించి అంటే మొత్తం గూగుల్లో కూడా చూసాను సార్. అని ఈరోజు చూసాను, HMPలో లైవ్ ఉందంటే కాల్ చేశాను. ఓకే ఓకే. అది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. నేను కొంచెం ఈ బాధను బయటికి తీయండి సార్. ఇట్లా అదే దాంట్లో ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు మీ వైఫ్ మీ పైన 498 అండ్ DVC అండ్ మెయింటెనెన్స్ కేసు వేసింది కాబట్టి మీరు కంపల్సరీ మీరు డైవర్స్ అప్లై చేయకపోయి ఉంటే కనుక ఇమ్మీడియట్లీ మీరు డైవర్స్ అప్లై చేసుకోండి. ఎందుకంటే డైవర్స్ కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు డైవర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే ఒక వైఫ్ హస్బెండ్ మీద కానీ ఇన్లాస్ మీద కానీ 498 కేసు కనుక పెడితే అది కనుక ఆ ఫేక్ కేసు అని కానీ లేకపోతే ఫాల్స్ కేసు అని కానీ కనుక కోర్టులో ప్రూవ్ అయితే, అతడు అక్విటల్ అయితే కనుక, మీరు కనుక అక్విటల్ అయితే కనుక మీకు డైవర్స్ చాలా ఈజీగా వస్తాయి. హస్బెండ్ మీద ఈ 3 రకాల కేసులు పెట్టి కోర్టుకు తిప్పడం, ఫైనాన్షియల్గా అండ్ సామాజిక పరంగా, మెంటల్ పరంగా హరాస్మెంట్ చేయడం అనేది అది ప్రజెంట్ జరుగుతున్న వ్యవస్థలో నిత్యకృతం అయిపోయింది. కాబట్టి మీరు ఈ 3 కేసులను బేస్ చేసుకొని ఇమ్మీడియట్లీ మీరు డైవర్స్ ఫైల్ చేసుకోండి, మీకు తప్పకుండా డైవర్స్ వస్తుంది. గ్రేట్. అయితే ఇందాక మీరు చెప్పారు చట్టం అనేది జీవితంలో భాగం, చాలా ఇంపార్టెంట్.
కాకపోతే అది ఎంత ఇంపార్టెంటో దాన్ని అంత నెగ్లెక్ట్ చేస్తుంటారు. చాలామందికి చాలా విషయాల మీద కనీస అవగాహన ఉండదు. ఈ అవేర్నెస్ పెరగాలంటే అఫ్కోర్స్ మీ వంతుగా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తే ఈ చట్టం ఒకటే కాదు మిగతా విషయాల్లో కూడా ఏం అవగాహన ఎలా పెరుగుతుంది? అవగాహన పెంచడం అనేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా అందరు పాత్ర వహించాలి. సమాజంలో మనకు చట్టాలు చేసే ప్రభుత్వాలు ప్రముఖ పాత్ర వహించాల్సి వస్తుంది. చట్టాలను అమలు పరుస్తున్న జ్యుడిషియల్ వ్యవస్థ కూడా ప్రముఖ పాత్ర వహించాల్సి వస్తుంది. అన్నట్టు మీ జర్నలిస్ట్ మీడియా కూడా ఒక ప్రముఖ పాత్ర వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళందరూ చట్టాల మీద అవగాహన తేయగలిగితేనే ప్రజల్లో ఒక అవగాహన వస్తుంది. కాబట్టి చట్టాలు అనేటివి చాలా గట్టిగా అమలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే మనం ఒక కేసు తీసుకున్నాం, సల్మాన్ ఖాన్ కేసు అనేది ఉంది ఒకటి. రైట్ ఒక సల్మాన్ ఖాన్ కేసు గురించి కూడా మాట్లాడదాం సార్. ఒక కాలర్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు, కుమార్ కరీంనగర్ నుంచి. కుమార్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. ఇది 498 గురించి ఈరోజు టాపిక్ కదా. అవునండి. ఈ మధ్య ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయండి. నేను కూడా 498 ఫాల్స్ కేసు బాధితున్నే. ఓకే. కాకపోతే ఏమైందంటే మా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి బలవంతంగా అప్పులు ఒప్పించి చేయడం వలన లైఫ్ నాశనం అయిపోయి 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాము. అవునండి. ఇటువంటివి జరగకుండా ఏమన్నా చట్టంలో మనకు సపోర్ట్ ఉందా? జరగకుండా సపోర్ట్ అంటే అండి, ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు ఈ 498 సెక్షన్ మనకు సుప్రీంకోర్టు చాలా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాంట్లో 498లో మనకు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనే కేసులో చాలా క్లియర్ డైరెక్షన్స్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎక్కడైతే ఒక కేసు ఫైల్ అవుతుందో ఒక ఫైల్ చేసే ముందు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు భార్యని భర్తను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలి. 1, 2, 3 సార్లు కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలింగ్లో కనుక నిజంగా హరాస్మెంట్ జరిగింది అని ప్రూవ్ అయినప్పుడు మాత్రమే అతని పైన ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ స్పెషల్లీ 498 అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చినా కూడా అది పోలీస్ స్టేషన్లలో ఎక్కడ సక్రమంగా అమలు కావడం లేదు. మీకు ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది తప్పకుండా. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారు సరైన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పాటించకపోవడం, వెళ్ళిన వ్యక్తిని గంటలు కూర్చోబెట్టడం, ఆ అమ్మాయి ఏది చెప్తే దానికి సపోర్ట్ చేయడము, ఆ అమ్మాయి చెప్పిన దానికి సపోర్ట్ చేసి ఆమెకు సంబంధించి అవన్నీ చేయడం చేస్తున్నారు. నిజాలు పరిశీలించడం లేదు. కాబట్టి ఇక్కడ ఈ 498 అనేది దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే కనుక పోలీసు వాళ్ళ పాత్ర కూడా ప్రముఖంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ నిజాలు నిర్ధారిస్తూ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా సింప్లీ ఏమంటారు, అమ్మాయి ఏం చెప్తుంది అనే పదాన్ని వాళ్ళు వాడుతుంటారు. అట్లా కాకుండా వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోగలిగితే మీకు అది సమస్య పరిష్కారం అవుతుందండి. రైట్ నాగేశ్వర గారు, మరో కాలర్తో మాట్లాడదాం సార్. వంశీ హైదరాబాద్ నుంచి. వంశీ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. నాగేశ్వర పూజ గారితో మాట్లాడతామండి. సార్ చెప్పండి. నమస్కారం సార్, బాగున్నారా సార్? బాగున్నాను, చెప్పండి. గత కొద్ది నెలల నుంచి మీ ప్రోగ్రామ్ తప్పకుండా రెగ్యులర్ గా చూస్తాం సార్ మేము. తప్పకుండా అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. గతంలో ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా ఒక HMTV యాజమాన్యం ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేసి ప్రజలందరినీ అవేర్నెస్ చేయడం చాలా సంతోషకరం సార్. తప్పకుండా అండి. మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మాకు. తప్పకుండా అండి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఇంకా చేస్తే బాగుంటుంది సార్. తప్పకుండా అండి. ప్లస్ మాది ఒక సమస్య ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు జనరల్ గా డైవర్స్ కేసులలో ఆడవాళ్ళు ఫైల్ చేస్తేనే డైవర్స్ వస్తాయని చెప్పేసి అంటున్నారు. అవునండి, చెప్పండి. మరి ఒకవేళ హస్బెండ్ డైవర్స్ కావాలని ఫైల్ చేస్తే చెప్పండి ఎంతవరకు యాక్సెసిబిలిటీ ఉంది? ఒకవేళ బయట తెలుసుకుంటే ఏమంటున్నారు అంటే ఆడవాళ్ళు ఫైల్ చేస్తేనే వస్తుంది, మగవాళ్ళు ఫైల్ చేస్తే రాదని అంటున్నారు. అవునండి, మీరు దాని గురించి క్లారిటీ. తప్పకుండా. ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇది సొసైటీలో చాలామందికి ఈ అంశం పైన అవగాహన లేదు. చట్టం ప్రకారం ఏంది, డైవర్స్ అనేది ఒక ప్రాసెస్. అది ఆడవాళ్ళు అప్లై చేశారా లేకపోతే మగవాళ్ళు అప్లై చేశారా అనేది చట్టానికి సంబంధం లేదు. అక్కడ చట్టంలో రాసేటప్పుడే ఆడా మగాను కాకుండా స్పౌజ్ అనే పదాన్ని ఉపయోగించారు. కాబట్టి సామాజికంగా మన మార్కెట్లో జనరల్గా మన కుటుంబ సభ్యులలో కావచ్చు, స్నేహితుల దగ్గర కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, చాలామందికి ఒక అపోహ ఏముందంటే డైవర్స్ అమ్మాయి కోరుకుంటేనే డైవర్స్ వస్తుంది, అమ్మాయి అప్లై చేస్తేనే డైవర్స్ వస్తుంది, అమ్మాయి అప్లై చేస్తేనే డైవర్స్ తొందరగా వస్తుందనే అపోహ చాలామందికి ఉంది. చట్టం దృష్టిలో ఆడ మగ అంటూ తేడా ఏముండదండి. ఆడవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, డైవర్స్ మగవాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్ళు అప్లై చేసినా మగవాళ్ళు అప్లై చేసినా కూడా వాళ్ళకు చట్టం సామాన్య ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ళు ఆ పిటిషన్లో ఏం రాశారు, ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ అప్లై చేశారు, వాళ్ళు రాసిన పిటిషన్లో నిజం ఎంత ఉంది, అది ప్రూవ్ చేసుకున్నారా లేదా అనే దాని మీద మాత్రమే డైవర్స్ వస్తాయి తప్ప అది చాలామందికి అవగాహన లేనిది ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా డైవర్స్ అప్లై చేసుకునే హక్కు ఉంది. చాలామంది డైవర్స్ అప్లై చేసుకోవడానికి కారణం కూడా ఇదే.
ఎక్కడన్నా ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండలేని పరిస్థితులలో చాలా మందికి ఈ అపోహ ఉందన్నట్టు. ఏది మగవాళ్ళు అప్లై చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, మగవాళ్ళు అప్లై చేసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువేయాల్సి వస్తుంది, మగవాళ్ళు అప్లై చేసుకుంటే ఆస్తులలో వాటా అయ్యాల్సి వస్తుంది, మగవాళ్ళు అప్లై చేసుకుంటే డైవర్స్ రావు అనే చాలా అపోహ ఉంది. దానికి మెయింటెనెన్స్కి కానీ ఆస్తులకు కానీ డైవర్స్కి కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. డైవర్స్ ఈజ్ ఏ ప్రాసెస్. అది ఆడవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మగవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎవరికైనా సమానంగా కోర్టు పరిగణిస్తుంది. గ్రేట్ అండి. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. అవునండి. మరొక కాలర్తో మాట్లాడదాం సార్. రవికుమార్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, పుజారి గారు. సార్ చెప్పండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎస్ఎంటీవీ. సార్ చెప్పండి. సార్ లైఫ్ అండ్ ప్రోగ్రామ్ ప్రజెంట్ చూస్తున్నా నేను. సార్ చెప్పండి. అంటే యాక్చువల్ గా లేడీస్ 50 చేస్తే దాదాపుగా వాళ్ళకే వస్తుందని అపోహ చాలా మందికి ఉంది, మీరు అన్నట్టు కూడా. అవునవును సార్ కానీ ఇప్పుడు జెంట్స్ కి తెలియాల్సిన లాస్ చాలా వరకు ఉంది సార్. అవునండి. అవి తెలియకపోవడం వల్ల వీళ్ళు చాలా లాస్ అవుతున్నారు. అవును. మెంటల్లీగా, ఫైనాన్షియల్ గా, ఫిజికల్ కూడా లాస్ అవుతున్నారు. అవునండి. అలాంటి చట్టాలను కూడా అవేర్నెస్ తీసుకురావడానికి, వాళ్ళకి తెలియడానికి ఒక మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా ఈ కార్యక్రమం ఎప్పుడు కొనసాగాలని మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. తప్పకుండా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గ్రేట్ నాగేశ్వర గారు, మీ యొక్క ప్రయత్నానికి అయితే మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రజల నుంచి కూడా, ఎందుకంటే తెలుస్తుంది, వాళ్ళ మాటలోనే తెలుస్తుంది. రైట్. గత సంవత్సర కాలంగా ప్రతి వారం ఒక్కొక్క అంశం మీద సామాన్యుడికి చట్టంలో తెలియనటువంటి చాలా విషయాల మీద అవగాహన కల్పిస్తూ వస్తుంది ఈ కార్యక్రమం. మరి ఇవాల్టి కార్యక్రమంలో భర్తలు గనక వేధింపులకు గురైతే మరి వాళ్ళకి ఏమైనా వాళ్ళు కాపాడుకోవడానికి చట్టంలో ఏమైనా వాళ్ళకి వెసులుబాటు ఉందా, దీని గురించి మనం చర్చిస్తున్నాం. రైట్ సార్. నాగేశ్వర గారు, ఒక కాలర్తో మాట్లాడదాం సార్. కళ్యాణ్ గారు గుంటూరు నుంచి. నమస్తే కళ్యాణ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాగేశ్వర గారు. అవునండి చెప్పండి. సార్ భర్త ఆస్తిలో భార్యకు హక్కు ఉంటుందా సార్? భర్త ఆస్తిలో భార్యకు హక్కు అంటే ఇక్కడ హిందూ మ్యారేజ్లో ఎట్లుంటుందంటే, క్రిస్టియానిటీలో అండ్ ముస్లిం మ్యారేజ్లలో మెహర్ అని ఉంటుంది వాళ్ళకు. ఇక్కడ వచ్చారకు భర్త బతికున్నంత కాలం భార్యకు ఆస్తి హక్కులో భాగం ఉండదు. ఇది కూడా మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలామంది జనాలకు అవగాహన లేని విషయం ఏంటంటే, చాలామంది అడుగుతుంటారు అన్నట్టు, నాకు ఆస్తిలో వాటా వస్తుందా సార్, లేకపోతే నేను ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, దేనికి క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ వేస్తుంటారు. ఎక్కడైనా కూడా హిందూ శాస్త్ర ప్రకారం కానీ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ భార్యకు రెండే రైట్స్ ఉంటాయి. ఒకటి, బతికినంత కాలం భర్త దగ్గర నుంచి అలిమనీ తీసుకోవడం, లేదా ఏదన్నా పర్మనెంట్ అలిమనీ తీసుకోవడం, మెయింటెనెన్స్ తీసుకోవడం అనేది 2 హక్కులు మాత్రమే ఉంటాయి. ఆ ఆస్తిలో హక్కు అనేది భర్త బతికినంత కాలం భార్యకు ఉండదు ఎప్పటికీ. కాకపోతే భార్య రైట్ ఏముంది, భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, విడిపోయే ముందు అలిమనీ తీసుకోవచ్చు. అలిమనీ ఎంత అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఒకవేళ కోర్టులో ఉంటే, మ్యూచువల్లో అయితే భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ పెద్దలు కానీ డిసైడ్ చేస్తారు. ఎక్కడా కూడా భర్త బతికున్నప్పుడు భార్యకు భర్త ఆస్తులో హక్కు ఉండదు. ఇది చాలా స్పష్టంగా నేను చాలాసార్లు చెప్పినా, అయినా కూడా ఇదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నా. వైఫ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ హస్బెండ్స్ ప్రాపర్టీ అండ్ ఇన్లాస్ ప్రాపర్టీ. ఓకే. అయితే ఆ బిల్లు నేషనల్ లా కమిషన్లో ఫ్యూచర్లో ఏంటంటే, ఆ నేషనల్ లా కమిషన్లో భార్యకు కంపల్సరీ హక్కు ఇవ్వాలి ఆస్తిలో అనేది, ఆ భర్త ఆస్తిలో కానీ లేదంటే ఇన్లాస్ ఆస్తిలో కానీ కంపల్సరీ హక్కు ఇవ్వాలి బిఫోర్ గోయింగ్ టు టేక్ డైవర్స్ అనేది ఒక పరిశీలనలో ఉంది. అది అంతే, అది ఓన్లీ పరిశీలనలో ఉంది. ఆ పరిశీలనలో ఉన్న విషయాన్ని పేపర్ మీడియా ఏం చేసిందంటే, భర్త ఆస్తిలో భార్యకు హక్కు అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారు. అందరి మైండ్లలో అదే వెళ్ళిపోయింది. అది ఇంకా చట్టం కాలేదు, అది ఓన్లీ పరిశీలనే ఉంది. నాకు తెలిసి భారతదేశం లాంటి దేశాలలో ఆ చట్టం కాకపోవచ్చు. రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడదామండి. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్తే, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్తే అండి, చెప్పండి. అది మాది ఒక చిన్న పేదవాళ్ళ కుటుంబం అండి మాది. చెప్పండి. అది మ్యారేజ్ చేసామండి అమ్మాయిది. చెప్పండి. అమ్మాయిని మ్యారేజ్ చేస్తే కుర్రోడు వదిలేసి వెళ్ళిపోలేదు. ఓకే. కాపురం సరిగ్గా చేయట్లేదండి. ఓకే. అది 3 సంవత్సరాల నుంచి కుర్రోడు రావట్లేదండి. కుర్రోడు తరఫున ఎవరు లేరండి అక్కడ. అవునండి. అది పెద్దోళ్ళు పెట్టేవాడిని. అవునండి. పెద్ద మనుషుల ద్వారా ఏమంటారంటే అండి, అది పేపర్ రాసిస్తాం పెద్దోళ్ళ ఇంకో ప్రశ్న చేసుకోవచ్చు అంటారండి. అవునండి. అది ఎంతవరకు న్యాయం అండి? అది మేము చేస్తాం దాని గురించి. ఇక్కడ మీరు కూడా చాలా మంచి క్వశ్చన్ వేశారు. మన దగ్గర కోర్ట్స్ అనేటి మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ సెకండ్ లెవెల్ సిటీస్లో తప్ప పల్లెటూర్లలో ఎక్కడ కూడా కోర్ట్స్ అవైలబుల్ లేవు. ఒక్కసారి చట్టపరంగా పెళ్ళైన తర్వాత మళ్ళీ చట్టపరంగా మాత్రమే డైవర్స్ తీసుకోవాలి.
చట్టపరంగా డైవర్స్ తీసుకున్నంత కాలం జనరల్గా వాళ్ళు ఏదైనా పేపర్ మీద రాసి డైవర్స్ తీసుకుంటారు. ఎక్కడంటే మ్యాక్సిమం ఇండియాలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఊర్లలో కానీ మండలాలలో కానీ మంచి మనకు దగ్గర ఉన్న కరీంనగర్, వరంగల్ లాంటి సిటీలలో కూడా పేపర్ మీద అడ్వకేట్స్ పేపర్ మీద రాసి నోటరీ చేసి డైవర్స్ ఇచ్చేస్తుంటారు. అది చాలా సందర్భాలలో అది ఇన్వాలిడ్, అది తెలియదు వాళ్ళకి తెలియదు కాబట్టి అదే డైవర్స్ ఏమో 1 day అని చెప్పి తీసేసుకుంటారు. అదే ఇన్వాలిడ్ డైవర్స్. అది కొన్ని కులాలకు కొన్ని క్యాస్ట్లకు మన చట్టంలో వెలుసుబాటు ఇచ్చింది ఏంటంటే కస్టమరీ డైవర్స్ అని ఇచ్చింది. అంటే పెద్ద మనుషులు పంచాయతీ చేసుకొని ఆ పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని రాసుకుంటే దట్ డైవర్స్ ఈజ్ వ్యాలిడ్ సేమ్ టు ద కోర్ట్. అది కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని కులాలకు కొన్ని జాతులకు మాత్రమే దాన్ని పర్మిషన్ చేశారు. తర్వాత మిగతా వాళ్ళంతా కంపల్సరీ వాళ్ళు కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవాలి. అది చాలా సందర్భాలలో ఏంటంటే వీళ్ళు చట్టం కంటే ఎక్కువ, భారతదేశంలో ప్రధానంగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే చట్టం కంటే ఎక్కువ మనం మోరల్ని నమ్ముతాం. మోరల్ అంటే నీతి, మనసుకు సంబంధించింది. చట్టం అనేది మన బాహ్య దానికి సంబంధించింది. అంటే మనం ఒక యాక్ట్ చేయకుండా నేను మనసులో కొట్టాలి చంపాలి అనుకుంటా, అది మోరల్. కానీ చంపడానికి ట్రై చేసి ఇట్లా ఫిజికల్గా చేస్తే చట్టం. కాబట్టి భారతదేశంలో ఏంది చట్టానికంటే ఎక్కువ మోరల్కి వాల్యూ ఇస్తారు. కాబట్టి ఆ రాసుకున్న పేపర్కి వీళ్ళు కట్టుబడి ఉంటారు. కానీ దాంట్లో కూడా గొడవలు అవుతాయి. ఒక పేపర్ రాసుకున్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటే డైవర్స్ అయిపోయినట్టే. ఒకళ్ళు పెళ్లి చేసుకొని ఒకళ్ళు పెళ్లి చేసుకోకపోతే ఆ డైవర్స్ వాళ్ళు ఏదైతే పెద్ద మనుషుల దగ్గర తీసుకున్నదో ఆ ఇన్వాలిడ్ అక్కడ ఉన్న స్పౌజ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ డైవర్స్ తీసుకున్న వ్యక్తి మీద కేసు వేసుకున్న అధికారం అన్నీ ఉంటాయి అన్నట్టు. రైట్. ఒక కాలర్తో మాట్లాడదాం సార్. భూషణ్ గారు హైదరాబాద్ నుంచి. భూషణ్ గారు నమస్తే, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాము టీవీలో. ఎస్ చెప్పండి. మంచి సలహాలు ఇస్తున్నారు సార్. చెప్పండి సార్ ఐఎమ్ ఏ డాక్టర్ సార్. చెప్పండి. అయితే 15 years బ్యాక్ మాకు మ్యారేజ్ అయింది సార్. నాకు ఫస్ట్ వైఫ్. ఓకే. తర్వాత ఏమైందంటే ఆమె వెళ్ళిపోయింది వదిలేసేసి. నాకు 12 years old సన్. ఓకే. సో ఎక్స్పార్టీ డైవర్స్ అయింది సార్. నేను డైవర్స్ అటెండ్ కాబట్టి ఎక్స్పార్టీ అయింది. అవును, ఆమె డైవర్స్ చేసుకుంటే మీరు అటెండ్ కాలేదు. నేను డైవర్స్ చేశాను సార్. మీరు డైవర్స్ చేసుకుంటే ఆమె అటెండ్ కాలేదు, ఎక్స్పార్టీ అయింది. తర్వాత ఏంటంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను సార్. ఓకే. సో అమ్మాయి కూడా డైవర్స్ కేసు. ఓకే. సో డైవర్స్ అప్పుడు మాకు ఎట్లాంటి చెప్పేసి అతను ఇంపార్టెంట్, మేము డైవర్స్ తీసుకుందామని చెప్పారు సార్. ఓకే. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత మా ఇంటికి వచ్చారు సార్ ఆమె. ఓకే. 15 days తర్వాత ఒక 20 మ్యారేజ్ అయిన ఒక 21 months తర్వాత మా అబ్బాయి వచ్చాడు నన్ను చూసేందుకు. ఓకే. వచ్చిన తర్వాత అప్పుడు అబ్బాయిని చూడగానే స్టార్ట్ చేసి క్వారల్ సాగర్ని బాగా అయినాయి. ఓకే. తర్వాత వాళ్ళ పేరెంట్స్ తర్వాత పరిస్థితిని పట్టుకొని రావడము, మా మీద అరా చేయడము, బెదిరియడము, ఇవన్నీ ఎక్కువైపోయాయి అన్నట్టు. అవునండి. అప్పుడు మేము అతను ఫస్ట్ హస్బెండ్ దగ్గరికి వెళ్ళితే లేదు సార్ ఆమె మా మీద కూడా సంసారం చేయలేదు, 198 పైన 6 కేసు చేసేది అని చెప్పారు సార్. అవునండి. సో ఇట్లాంటి కండిషన్ ఉన్నదని మేము భయానికి ఏంటంటే లైఫ్ థ్రెట్ తోని వెంటనే జ్యుడిషియల్ సపరేషన్ సార్. జ్యుడిషియల్ సపరేషన్ బై కోర్టా లేకపోతే జ్యుడిషియల్ సపరేషన్ బై మీరు డిసిషన్ తీసుకున్నారా? జ్యుడిషియల్ సపరేషన్ కోర్టులో అప్లై చేసుకొని జ్యుడిషియల్ సపరేషన్ తీసేసుకున్నారు మీరు. జ్యుడిషియల్ సపరేషన్ ఇచ్చినట్ట సార్. ఓకే. వేసిన తర్వాత వాళ్ళకు పేపర్స్ పంపాం సార్. ఓకే. పంపంగానే అక్కడ నుండి 498 DVC కేసు వేశారు సార్. కౌంటర్ కేసు వేశారు. ఓకే. మా ఫ్యామిలీ మొత్తం మీద సార్. ఓకే. మా అక్కల మీద, మా బావల మీద, నా మీద, మా మదర్ మీద. ఓకే. సో నవ్ ఇన్ కోర్టు 498 అండ్ DVC సార్. అవునండి. సో ఇది ఏంటంటే ఈ మానసిక బాధకి మా మదర్ కూడా చనిపోయాలి. ఓకే అండి. సో ఇట్లా 498 DVC ఉంటే మిస్యూజ్ చేయడం చాలా ఎక్కువ అవుతుంది సార్. అంటే ఈవెన్ నన్ను గవర్నమెంట్ సర్వీస్ లేదు సార్. నన్ను ఈవెన్ వాటిని సస్పెన్షన్ కూడా చేయించారు. అవును. తర్వాత మళ్ళా 2 వయసు అయింది నాకు. సో ఇప్పుడు ఈ కేసు ఉంది, ఇప్పుడు ఫాల్స్ కేసు ఇది నా మీద పడ్డది. జ్యుడిషియల్ సపరేషన్ తీసుకున్నందుకు కాంటికి వేశారు సార్. దానికి నన్ను ఏం చేయమంటారు సార్? అది మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే మీరు జ్యుడిషియల్ సపరేషన్ ఎప్పుడు అప్లై చేసుకున్నారు మీరు? సిటీ సివిల్ మన ఫ్యామిలీ కోర్టు హైదరాబాద్ సార్. ఎప్పుడు అప్లై చేశారు? 2012 సార్. 2012 అప్లై చేశారు. అప్పటి నుంచి మీరు విడిగానే ఉంటున్నారు. దాన్ని కన్వర్ట్ చేస్తూ డైవర్స్ కింద చేశారు. దాన్ని అమెండ్మెంట్ చేసి డైవర్స్ తీసుకున్నారు కదా, డైవర్స్ కేసు కొట్లాడండి సరిపోతుంది, మీకు డైవర్స్ వచ్చేస్తుంది మీకు ఈజీగా. ఎందుకంటే ఆల్రెడీ మీరు DVC 498 హరాస్మెంట్ కేసు పెండింగ్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైతే జ్యుడిషియల్ సపరేషన్ వేసుకున్నారో దాన్ని అమెండ్మెంట్ చేసుకోండి డైవర్స్కి. క్రుయాలిటీ గ్రౌండ్స్ కింద మీరు అమెండ్మెంట్ కనుక చేసుకుంటే మీకు డైవర్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. మరో కాలర్తో మాట్లాడదామండి. శివ గారు కరీంనగర్ నుంచి. శివ గారు మీ క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ మీ ప్రోగ్రామ్ చూస్తుంటాము ఎప్పటికీ. సార్
మంచి అభిప్రాయం ఏర్పడింది సార్ మాకు. సార్ ఒక చిన్న ప్రాబ్లం సార్. చెప్పండి. మా బావగారు చాలా బిజినెస్ చేశారు సార్. ఓకే కొద్దిగా లాస్ట్ అయిపోయారు సార్ మొత్తం. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. ఓకే ఇక దాని ఏ పరంగా మరి మా కోర్టు పరంగా వచ్చి ఐటీ ఇట్లా తీసుకొస్తే మాకేమైనా ఛాన్సెస్ ఉంటాయా, ఏమైనా న్యాయం జరుగుతుందా? అదే పరిస్థితి సార్. ఇప్పుడు డబ్బులు మొత్తం జీరోలో అయిపోయాడు. అప్పుడు వాళ్ళతో టార్చర్, ఇంట్లో టార్చర్, అట్టవారతోటి ఏం చేయలేని పరిస్థితి. ఈ ప్రోగ్రామ్ కొంచెం మేము చూస్తా ఉన్నాం, మాకేమైనా న్యాయ సలహాలు ఇస్తారేమో అనే ఉద్దేశం మీకు కాల్ చేశాం సార్. ఓకే దాని విషయాన మీ సలహా ఏమన్నా ఇస్తారేమో సార్ అని. ఐబీ గిట్ట తీసుకోవచ్చు సార్, ఏమంటారు దాని విషయంలో? ఓకే అండి, ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోండి. ఆయన అప్పులు ఎందుకు అయ్యారు, అది బిజినెస్ ఎందుకు చేశారు, దానివల్ల లాస్ ఏమైంది చూసుకోండి. ఈ ఒకవేళ కనుక మీరు ఐపీ అప్లై చేసుకోవచ్చు అండి, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అప్లై చేసుకోవచ్చు. నిజంగా కనుక మీరు లాస్ అయ్యి ఉంటే కనుక కోర్టు ఇన్సాల్వెన్సీ కింద ప్రకటిస్తే మీరు ఎవరికి అప్పులు కట్టాల్సిన అవసరం లేదు. రైట్ నాగేశ్వర గారు, అయితే చాలా కాల్స్ మనం చూసాం. అసలు ఇంతమంది కూడా ఉన్నారా భార్యా బాధితులు? మన భారతదేశం మొదటి నుంచి అందరికీ తెలిసిందే మేల్ డామినేటెడ్ సొసైటీ. అందుకనే చాలా వరకు చట్టాలు మహిళలకి అనుకూలంగా ఉన్నాయి మొదటి నుంచి కూడా. బట్ ఎంతో కొంత వీళ్ళకి కూడా మరి వీళ్ళకి ప్రాబ్లమ్స్ రావా? మగవాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మరి వీళ్ళకి సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి? మరి వీళ్ళకి ఏంటి చట్టం ఏం చెప్తుంది వీళ్ళకి? ఇప్పుడు ఎక్కడైనా కూడా మీరు అన్నట్టు పురుషాధిక సమాజం కాబట్టి ఎక్కడైనా ఆది నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడేంత వరకు కూడా ఆడవాళ్ళు హింస గురవుతుంటారు కాబట్టి అది ఎక్కువ శాతం ఆడవాళ్ళు అన్ని రకాల గురవుతుంటారు కాబట్టి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధంగా వాళ్ళే గురవుతుంటారు కాబట్టి చట్టాలన్నీ వాళ్ళ కోసం, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళని సేవ చేస్తానికి, వాళ్ళ అభివృద్ధికి పాటించబడ్డాయి. కానీ ఎక్కడైనా పురుషాధిక సమాజం నుంచి ఇప్పుడు మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆడవాళ్ళు కూడా అంతే చదువుకుంటున్నారు, సమాన అవకాశాలు వస్తున్నాయి, పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్లో వాస్తవానికి ఇప్పుడు చట్టాలను మార్చాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన చట్టాలన్నీ 1955 పరిస్థితికి 2015 పరిస్థితికి ఎంత తేడా ఉంది, చాలా మారింది. ఇక్కడ రోజు రోజుకు డెవలప్మెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ చట్టం ఉంది, మెయింటెనెన్స్ చట్టంలో అక్కడ మెయింటెనెన్స్ వర్కింగ్ ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వద్దు అనేది జనరల్ రూల్ ఉంది, కానీ అది చట్టంలో రాయలేదు. కానీ భార్య వర్క్ చేస్తున్నా కూడా భర్త గురించి మెయింటెనెన్స్ తీసేసుకుంటుంది, దానివల్ల భర్త హరాస్మెంట్కి గురవుతుంది. ఓకే, తర్వాత మీరు అన్నట్టు 498 చట్టం ఉంది. 498 చట్టాన్ని 1982లో తెచ్చారు. అప్పటి నుంచి మొన్నటి వరకు సుప్రీంకోర్టు తీర్పిచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ దాన్ని ఆయుధంగా ఉపయోగించుకొని కుటుంబాలను, కొన్ని వేల కుటుంబాలను నాశనం చేసేసారు. దాని ఉద్దేశం స్టిల్ అది ఇంకా జరుగుతూనే ఉంది ఇప్పటికీ, ఈవెన్ దో మనం ఎన్ని చేసినా కూడా. ఇప్పుడు కూడా దాని కూడా ఏంది, సమాజం మారుతుంది కాబట్టి చట్టాలు కూడా మార్పు చేసి దాన్ని నాన్ బేలబుల్ నుంచి బేలబుల్కి మార్చి దానికి అరెస్ట్ లేకుండా చేయడం లాంటివి అన్ని పద్ధతులు జరుగుతున్నాయి. ఇంకో 10 సంవత్సరాలు పోతే మగవాళ్ళకు కూడా భారతదేశంలో చట్టాలు వస్తాయేమో, రావాలని ఆశిద్దాం సార్. వీఆర్ రన్నింగ్ అవుట్. మీరు ఆశించినట్టుగా అందరూ మగవాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆశించినట్టుగా చట్టంలో మార్పులు జరగాలని చెప్పి మనం కూడా కోరుకుంటాం. తప్పకుండా మీ యొక్క వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరికీ చాలా చక్కని సలహాలని, సూచనలు, చాలా మంచి గైడెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. ఇది వాల్టి లా అండ్ లైఫ్ కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.